శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము. విదేహరాజైన నిమికి వృషభపుత్రుల బోధ. హరిభక్తులతో చెలిమి చేస్తూ హరిలీలలను తలుచుకుంటూ ఆనంద భాష్పాలతో ఒళ్ళు పులకితమవుతూ ఉండగా మానవుడు విష్ణుమాయను దాటగలడు అనగా విని నిమి ఇలా అడిగాడు: ఋషీశ్వర్లారా, పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుని గురించి కొంచెము వివరించి చెప్పండి అనగా పిప్పలాయనుడనే ఆర్షభుడు ఇలా చెప్పాడు. పిప్పలాయనుడు చెప్తున్నాడు: ఈ సమస్త చరాచరాత్మక విశ్వము సృష్టింపబడడానికి, పోషింపబడడానికి, లయింపబడడానికి మూల కారణము ఆ పరమాత్మయే. అదే బ్రహ్మము, నారాయణుడు అనబడుతుంది. ఈ బ్రహ్మమే సకల జీవరాశుల యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లోనూ, వీటి తరువాతిదైన తురీయ 4వ అవస్థలోనూ వ్యాపించి అంతరాత్మగా ఉంటూ వాటి యొక్క దేహేంద్రియ మనఃప్రాణాలను ప్రవర్తింపజేస్తుంది. పరమాత్మను వాక్కుచే వర్ణించడానికి కానీ, మనస్సుచే ఊహించడానికి కానీ శక్యము కాదు. అది పంచేంద్రియాలకు గోచరించదు. అది స్వయం ప్రకాశము కనుక దానిని ఇంకేది ప్రకాశింపచేయలేదు. దానిని ప్రత్యక్ష ప్రమాణాలచే గాని, పరోక్ష అనుమానాలచే గాని గ్రహించటం అసాధ్యము. పంచేంద్రియాలకు గోచరించే సమస్త దృశ్య వస్తు విషయాలన్నింటినీ పరిశీలించి నేతి ఇది కాదు, ఇది బ్రహ్మము కాదు అని ఒక్కొక్క దాన్ని తిరస్కరిస్తే మిగిలి ఉన్నదే బ్రహ్మము అని గ్రహించాలి. బ్రహ్మము సర్వవ్యాపకము కనుక చేతనము అచేతనము కూడా బ్రహ్మమయమే. చేతనము సత్తని, అచేతనము అసత్తని అనబడతాయి. మార్పు చెందని జీవాత్మ సత్తని, పరిణామశీలమైన ప్రకృతి అసత్తని తెలుసుకోవాలి. ఆత్మకు పుట్టుక, ఉనికి, పెరుగుట, మారుట, కృషించుట, మరణించుట అనే 6 దేహధర్మాలు సంభవించవు. ఆత్మ నిత్యము, చైతన్యవంతము, సర్వవ్యాపకము అయినట్టిది. చైతన్య స్వరూపమైన ఆత్మ జడస్వరూపములో కలిగే మార్పులను గుర్తిస్తుంది. దేహాభిమానము, నేను అంటూ ఉండే అహం వలన కలుగుతుంది. ఈ అహంకారమే జీవునికి ఈ దేహమే నేను అనే భ్రమను కల్పిస్తుంది. ఈ దేహాభిమానమే అడ్డుతెర. దీనిని తొలగించుకోవాలంటే నారాయణుని చరణారవిందాలయందు నిశ్చలమైన ఆసక్తి కలిగి ఉండి, దారాపుత్ర విత్తాదులందు ఆసక్తిని తగ్గించుకొని, భక్తిని పెంచుకొని, రాగద్వేషాదులను తొలగించుకొని చిత్తశుద్ధితో కొలిస్తే శ్రీహరిని చేరవచ్చు అని చెప్పగా నిమి మహారాజు ఇలా అడిగాడు: పూజనీయులారా, మానవుడు ఎటువంటి కర్మను ఆచరిస్తే పాపాలను పోగొట్టుకొని శ్రీహరిని చేరగలడు? కర్మయోగం అంటే ఏమిటి అని అడుగగా అవిర్హోత్రుడనే ఋషి ఇలా చెప్పాడు. అవిర్హోత్రుడు చెప్తున్నాడు: భగవంతుని యొక్క జ్ఞానము, అభిప్రాయాలు వేద రూపంలో భగవంతుని నుండియే వెలువడినవి. కర్మ, అకర్మ, వికర్మలు వేదములో చెప్పబడినవి. ఈ కర్మల రహస్యము అతి గహనము, సామాన్యులకు అర్థం కాదు. కర్మ 3 రకాలు: నిత్యకర్మ, ఎప్పుడూ చేయవలసి ఉన్న సంధ్యావందనాది కర్మలు; నైమిత్తిక కర్మ, ఏదైనా ఒక ప్రత్యేకమైన నిమిత్తము కొరకు చేసేది, శ్రాద్ధ, ఉపనయనాది కర్మలు; కామ్యకర్మ, ఏదైనా ఒక కోరిక సిద్ధించాలని చేసేది, పుత్రప్రాప్తి మొదలైన కర్మలు; శాస్త్ర నిషిద్ధ కర్మలు వికర్మలు అనబడతాయి. అకర్మ అంటే కర్మను చేయకుండటం లేదా నైష్కర్మ్య స్థితి. మనిషి ఏ కర్మను చేయకుండా ఉండటం కుదరదు కనుక కర్మలు చేస్తున్నా కర్మబంధం ఏర్పడని రీతిగా చేయబడిన కర్మలు అకర్మలని అనిపించుకుంటాయి. అనగా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసిన కర్మలను, వాటి ఫలాలను పరమేశ్వరార్పణ బుద్ధితో పరహితార్థము పనులు చేస్తే అది అకర్మ అవుతుంది. ఇదే కర్మయోగ రహస్యము. వేదాలలో అనేక కర్మలు, అనేకమైన ఫలాల గురించి చెయ్యాలని
నిర్దేశించబడినది. ఇవి కామ్యకర్మలు. వీటి వలన భగవంతుని యందు అచంచల విశ్వాసము, మనుగడకు భగవద్ అనుగ్రహం అత్యంత ఆవశ్యకం అనే ఆశ్రిత భావము ఏర్పడతాయి. క్రమంగా భగవత్తత్వం అర్థమవుతున్న కొద్దీ కోరికల యందు ఆసక్తి తగ్గి నిష్కామంగాను, దైవప్రీత్యర్థంగాను, లోక కళ్యాణార్థంగాను కర్మలను చేయడానికి ఉత్సాహం కలుగుతుంది. చిన్నపిల్లలకు చేదు మందును తినిపించడానికి తేనెలో కలిపి పెట్టే విధంగా ముందుగా కోర్కెలు తీరడానికి కర్మలను చేయవలనని వేదాలు చెప్పిన రాను రాను పరహితార్థం పనులు చేయడానికి ప్రేరణ కలిగిస్తాయి. నిష్కామ కర్మయే భగవదర్పిత కర్మలను చేయించడానికి దారితీస్తుంది. ఇదే కర్మయోగము. భగవంతుని ఆరాధించడానికి వేదమంత్రాలతోనూ తంత్ర పద్ధతులతోనూ చేయబడే కర్మలను కూడా కర్మయోగం అంటారు. ప్రారంభ దశలో భక్తులు విగ్రహాలను, ప్రతీకాలను పూజిస్తూ భగవంతుడు వాటి అందే ఉన్నట్టు భావిస్తారు. రాను రాను భగవంతుడు సర్వజీవుల యందు ఉన్నట్లు తెలుసుకుంటారు. చివరకు తమ హృదయ కమలంలోనే ఆత్మానుభూతిని పొందుతారు. అప్పుడు వారి కర్మబంధము వీడుతుంది అని చెప్పగా నిమి ఇలా అన్నాడు: మునీంద్రులారా, శ్రీహరి ఏ ఏ అవతారాలెత్తి ఏ ఏ కార్యాలు చేశాడో చెప్పగోరుతున్నాను అనగా ద్రమిళుడనే ఋషి ఇలా చెప్పాడు. ద్రమిళుడు చెప్తున్నాడు: రాజా, భగవంతుని అవతార విశేషాలను ఆ బ్రహ్మరుద్రులు కూడా చెప్పలేరు. నేను మీకు కొన్నింటిని గురించి చెప్తాను. భగవంతుని మొట్టమొదటి అవతారము విరాట్ పురుషుడు. తరువాతి అవతారాలు సృష్టి స్థితిలయ కర్మలను నిర్వహించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ తరువాత అవతారాలు ధర్మునకు దక్షపుత్రిక అయిన మూర్తికి జన్మించిన నరనారాయణ ఋషులు. వారిలో నారాయణుడు బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు భయపడి మన్మధుని అప్సరసలను పంపించి అతని తపస్సును భంగం చేయవలనన్నాడు. మన్మధుని బాణాలకు చెల్లించని నారాయణ ఋషి అంతా గ్రహించిన వాడై వాళ్లను దగ్గరగా రమ్మని ఇలా అన్నాడు: ఓ కామదేవ, దేవకన్యలారా, మీ చర్యలు నన్ను చెలింపజేయలేవు. నేను శపిస్తానని భయపడవద్దు. మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అనేసరికి వాళ్ళంతా సిగ్గుపడి నారాయణుని స్తుతించారు. అక్కడ ఆ ఋషీశ్వరునకు పరిచర్యలు చేస్తున్న అనేక మంది సుందరీమణులను చూసి మన్మధుడు, అప్సరసలు ఆశ్చర్యపోయారు. నారాయణుడు వారితో ఇలా అన్నాడు: మా ఆశ్రమంలోనున్న ఈ సుందరీమణులలో మీకు నచ్చిన ఒక ఆమెను ఎంచుకొని మీతో తీసుకుని వెళ్ళి ఇంద్రునకు మా కానుకగా ఇవ్వండి. ఆమె ఇంద్రసభకు శిరోభూషణంగా ఉండగలదు అనగా వారు ఊర్వశిని ఎన్నుకుని తీసుకెళ్లారు. ఇంద్రుడు తన కుచితానికి సిగ్గుపడ్డాడు. ఇతర ముఖ్యమైన అవతారాలివి: హంసావతారము, దత్తాత్రేయ అవతారము, సనక సనందన సనాతన సనత్కుమారులు, వృషభ, హయగ్రీవ, మత్స్య, వరాహ, కూర్మ అవతారాలు. హరి అనే అవతారంతో గజేంద్రుని రక్షించాడు. నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించాడు. వామనావతారం ఎత్తి బలిని అణచి ఇంద్రుని ఆదుకున్నాడు. పరశురాముడై దుష్ట క్షత్రియుల్ని సంహరించాడు. శ్రీరామచంద్రుడై రావణాది రాక్షసులను అంతమొందించాడు. శ్రీకృష్ణుడై దుష్ట సంహారం చేసి భూభారాన్ని తగ్గించాడు. తరువాత కూడా అనేక అవతారాలెత్తి లోక కళ్యాణం చేకూర్చుతాడు అని చెప్పగా విదేహరాజు ఇలా అడిగాడు: ఓ పుణ్యమూర్తులారా, లోకంలో కొందరు ఇంద్రియలోలురై సంసారబద్ధులై శ్రీహరిని ఆశ్రయించడానికి ఇష్టపడరు. వారి గతి ఏమిటి అనగా చమస ఋషి ఇలా చెప్పాడు. చవనుడు చెప్తున్నాడు: రాజా, సృష్టి ప్రారంభంలో ఆది పురుషుడై అవతరించిన పరమాత్మ యొక్క ముఖము నుండి, బాహువుల నుండి, తొడల నుండి, పాదాల నుండి మానవులు ఉద్భవించారు. ముఖము నుండి పుట్టినవారు సత్వగుణ ప్రధానులై వేదాధ్యయన పరులై బ్రాహ్మణులనబడ్డారు. బాహువుల నుండి పుట్టినవారు రజోగుణ ప్రధానులై బలపరాక్రమశాలురై క్షత్రియులనబడ్డారు. ఊరువుల నుండి పుట్టినవారు రజోగుణ తమోగుణ సహితులై ఉత్పాదన వినియమశీలురై వైశ్యులనబడ్డారు.
పాదాల నుండి పుట్టినవారు తమోగుణ ప్రధానులై శారీరక సేవా తత్పరులై శూద్రులనబడ్డారు. వీటిని చతుర్వర్ణాలుగా పేర్కొన్నారు. బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము అనబడే 4 ఆశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. మానవులు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ తమ ఆదిపిత అయిన ఆ పరమేశ్వరుని ఆరాధించాలి. అలాగ చెయ్యని వారిపై దయతలచి వారిని సరి అయిన మార్గంలో పెట్టించే బాధ్యత ఆ దేశపు ప్రభువు పైన ఉంటుంది. వేదవాక్కుల యొక్క యథార్థ భావాన్ని గ్రహించలేని కొందరు విద్యావేత్తలు కూడా విషయ, వస్తు, విత్త సంగ్రహంలోనే జీవితం వెళ్ళబుచ్చుతారు. అలాంటి వారు భగవద్భక్తులను చూసి అపహసిస్తారు. సంభోగాది విషయలోలత్వంలో మునిగి తమ తమ ధన, జన, యవన, విద్య, వంశ ఆధిక్యతలకు గర్వ, మద, అహంకారాలతో కన్నుగానక సాధు సజ్జనులను, దైవాన్ని కూడా అలక్ష్యం చేస్తూ అవమానిస్తూ ద్వేషిస్తారు. కేవలం తమ సౌఖ్యమును గురించే ధన సంపాదన చేసేవారు, తామే గొప్పవారమని ఇతరులను అసహ్యించుకునేవారు ఘోర పాపం చేసిన వారవుతారు. వాసుదేవుని యందు భక్తి లేనివారు సర్వమును కోల్పోయిన వారవుతారు. ప్రత్యక్షముగా కంటికి కనిపించని మోక్షప్రాప్తి కోసం చెంతనున్న సుఖభోగాలను వదులుకోవటం వెర్రితనం అని భావించి హరిగిరి మాకక్కర్లేదు, సుఖంగా కాలక్షేపం అయిపోతే చాలు అనుకునేవారు నిశ్చయంగా నరకానికి చేరతారు అని చెప్పగా నిమి ఇలా అడుగుతాడు. జగన్నాథుడు ఏ ఏ యుగాలలో ఏ ఏ నామరూపవర్ణాలలో వెలిశాడో, ఏ ఏ రీతులలో పూజింపబడ్డాడో తెలియజేయండి అంటే కరభాజన ఋషి ఇలా చెప్పాడు. కరభాజనుడు చెప్తున్నాడు. కృతయుగంలో భగవానుడు తెల్లని వర్ణము గలవాడై చతుర్బాహుడై జడలు దాల్చి నార వస్త్రాలు ధరించి కృష్ణాజినము, యజ్ఞోపవీతము, అక్షమాల, దండము, కమండలములతో బ్రాహ్మణ వేషాన ఉంటాడు. ఈ యుగంలో మనుష్యులు శాంత స్వభావులై వైరము లేనివారై సర్వభూతాలయందు ప్రేమ గలవారై సమదర్శులై ఉంటారు. శమదమములు పాటిస్తూ ధ్యానయోగముచే భగవానుని ఆరాధిస్తారు. మునులు భగవానుని హంసుడు, సువర్ణుడు, వైకుంఠుడు, యోగీశ్వరుడు, ధర్ముడు, అమరుడు, అవ్యక్తుడు అని స్తుతిస్తారు. త్రేతాయుగంలో భగవానుడు ఎర్రని మేని ఛాయతో చతుర్బాహుడై సువర్ణవర్ణ కేశాలతో మేఖలను ధరించి యజ్ఞమూర్తి అయి వేద శరీరుడై శృక్కుశ్రోము ధరించిన వాడై శోభిల్లుతూ బ్రహ్మవాదులచే యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే వివిధ నామాలతో స్తుతింపబడతాడు. ద్వాపరయుగంలో భగవానుడు శ్యామలవర్ణుడై పీతాంబరధారి అయి 2 బాహువులతో దివ్యాయుధధారి అయి శ్రీవత్స చిహ్నముతో కౌస్తుభ వనమాలాధారి అయి ఛత్రచామరాది మహారాజ లాంఛనాలతో సేవింపబడిన వాడై శోభిల్లుతూ ఉంటాడు. ఆయన చక్రవర్తుల చేత జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, విశ్వరూప, విశ్వాత్మక, పరమపురుష, సర్వభూతాత్మక అని వివిధ నామాలతో ఆరాధింపబడతాడు. కలియుగంలో భగవానుడు ఇంద్రనీలవర్ణుడై కృష్ణనాముడై ద్విబాహువై దివ్యాయుధుడై వెలసి ఉంటాడు. ఈ యుగంలో భక్తులు ఆయనను హరి, రామ, నృసింహ, పద్మనాభ మొదలైన నామాలతో స్తుతిస్తారు. ఈ యుగంలో కేవలం భగవన్నామ సంకీర్తనం చేతనే మానవుడు మోక్షము పొందగలడు. కనుక ఇతర యుగాల్లో జన్మించి ఉండిన వారు కూడా కలియుగంలోనే మళ్ళీ జన్మించి నామ సంకీర్తన ద్వారా సులువుగా మోక్షాన్ని పొందగోరుతుంటారు. నారాయణ పాద సేవా తత్పరులు పుణ్యనదులలో స్నానాధికాలను చేసి దానాది పుణ్యకర్మలు చేస్తూ శ్రీహరి కథాగానామృత రసాస్వాదన అనుభూతిని పొంది విష్ణు ధ్యానంలో నిష్ణాతులై పరమపదాన్ని పొందుతారు అని చెప్పాడు. ఈ విధంగా వృషభపుత్రులు నిమికి బోధించి అతనిచే పూజింపబడి నిష్క్రమించారు అని వసుదేవునితో నారద మహర్షి చెప్పి ఈ ఆర్షభుల బోధను విని మిథిలేశ్వరుడైన నిమి భాగవత ధర్మాన్ని అవగతం చేసుకుని ఆచరించి నిర్వాణ పదాన్ని పొందాడు. వసుదేవ,
శ్రీహరి చరిత్రలను విన్నావు కనుక నీ యొక్క పాపాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణుడు నీ పుత్రుడే అనే మోహాన్ని తొలగించుకొని అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గ్రహించి ఆరాధించు. అతడు మీ కుమారుడై జన్మించి మీతో కలిసిమెలిసి ఉంటూ మీకు దర్శన స్పర్శన సంభాషణ ప్రేమ సరసల్లాపాది భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీ జన్మలు ధన్యమైనవి. మీరు పవిత్రులయ్యారు. శత్రువులైన శిశుపాలాదులే అతని అనుగ్రహం పొందారు కదా, మరి మీ ఎడల ఆ స్వామి అనుగ్రహం ప్రసాదించడా అని నారదుడు చెప్పగా దేవకీ వసుదేవులు పరమానంద భరితులై శ్రీకృష్ణుడు పరమాత్ముడే అని పరిపూర్ణ విశ్వాసం పొందారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.